హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనం అందరిలా అంటే డిఫరెంట్ వాయిసెస్కి వెళ్ళేటప్పుడు మన వాయిస్ని, మన ట్రెండ్ మనం మార్చుకోవాలంటే ఈ సృష్టిలో జీవరాశులు ఎలా ఉంటాయో, సకల ప్రాణకోటి ఎలా బతకొచ్చో అలాగే మనం కూడా మన వాయిస్ని వాటికి అందించాల్సి వస్తుంది. కాబట్టి కార్టూన్ వాయిస్లో నేను ఈటీవీలో చెప్పిన జంగిల్ బుక్లో బగీరా క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వెరీ వెరీ ఫన్నీగా ఉంటుంది. డైలాగ్ పంచులు ఉంటాయి. చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది. కాబట్టి అలాంటి కార్టూన్కి నేను నా వాయిస్ని అంటే 400 ఎపిసోడ్లు దగ్గరగా ఇలా చెప్పాను అనే మాడ్యులేషన్ మీకు ఇప్పుడు వివరిస్తాను. దయచేసి అందరూ కూడా అది వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో మోగ్లీ బాబు, ఈ జంగిల్లో ఒక రూల్ తెలుసా నీకు? పొద్దునే లేచిన వెంటనే పని చెయ్యకూడదు. ముందుగా కడుపారా తినాలి. ఏంట్రా నువ్వు ఇంత సీరియస్ గా చూస్తున్నావు? జీవితం అంటే చెట్లెక్కడం కాదు బాబు, చెట్టు కింద పడుకొని తేనె తినటం. ఆహా, అది అసలైన లైఫ్. ఆ తేనెటీగల్ని చూసావా? నన్ను చూసి భయపడుతున్నాయి. ఎందుకంటే వాటి హనీ స్టాక్ అంతా నేను ఫినిష్ చేస్తానని వాటికి తెలుసు. మోగ్లీ, నువ్వు ఒక విషయాన్ని నేర్చుకో. టెన్షన్ వచ్చిందా పాట పాడు, ఆకలి వేసిందా పండు తిను. ఎవరైనా అరుస్తున్నారా వాళ్ళని అరవనివ్వు. మనం నిద్రపోదాం. అయ్యయ్యో, ఆ బగీరా వస్తున్నాడు. ఇప్పుడు చెబుతాడు, బాలు నువ్వు బాధ్యతగా ఉండాలి అంటాడు. అయ్యా, నేను బాధ్యతగానే ఉన్నాను. నా బాధ్యత తినటం, పడుకోవటం, నవ్వించటం. మోగ్లీ బాబు, ఈ జంగిల్లో అందరూ బలంతో బ్రతుకుతారు, కానీ ఈ బాలు మాత్రం స్టైలుతో బ్రతుకుతాడు. సరే, ఇప్పుడు మన మిషన్ ఏమిటంటే ఆ పెద్ద తేనెగూడును దగ్గరికి వెళ్ళి సైలెంట్ గా, స్మార్ట్ గా హనీ దొంగిలించడం. ఏంటి ప్రమాదమా? బాలు ఉన్న చోట ప్రమాదం కూడా కామెడీ అవుతుంది బాబు. వెళ్ళు మోగ్లీ, వెళ్ళి ఆ తేనె పట్టును పట్టుకరా. ఒక పట్టు పట్టుదాం. విన్నారు కదా, ఈ విధంగా మన వాయిస్లో ఎన్నో ఎమోషన్స్తో మనం ప్రయత్నించాలి. కాకపోతే ఎవరు ప్రాక్టీస్ లేని వాళ్ళు మాత్రం దయచేసి ఇలా చేయకండి. ఎందుకంటే వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయి. ఇదంతా కూడా ప్రాక్టీస్లో మాత్రమే మీకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి టిప్స్ తెలుసుకోవడానికి మీరు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీని ఎంక్వైరీ చేయండి. మరెన్నో విషయాలు తెలుసుకొని ఈ సినీ జగత్తులో మీకంటూ ఒక అవకాశాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ.